రండి ప్రియజనులారా, తరలిరండి ప్రభుజనులారా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా, గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా. రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి, రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. పవిత్ర పూజలో పాల్గొను ముందు, హృదయ శుద్ధితో ఉండుము జనమా. పవిత్ర పూజలో పాల్గొను ముందు, హృదయ శుద్ధితో ఉండుము జనమా. పితయైన దేవుని ఆహ్వానించగా, దైవ కుమారుని దీవెన పొందగా, పితయైన దేవుని ఆహ్వానించగా, దైవ కుమారుని దీవెన పొందగా. రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి, రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాము. విజయవాడ మేత్రాసనం, జ్యోతినగర్ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, పెనుమాల ఆశీర్వాదం, సుశీల కుటుంబములు, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని అనిల్, రాకేష్, హేమ, ఝాన్సీ, సునీత, భీమరాజు, దినేష్, ఆకాష్, సాత్విక, ప్రణవి, హర్షిత కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న జెన్నిఫర్ జోస్నకు మంచి భవిష్యత్తు, సామినేని జాకబ్, సుశీల, సామినేని అమూల్ రాజ్, పద్మరాణి, మైకల్, అను, కిషోర్, సుజాత, జ్ఞానరాజ్, గీత వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు,
వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న మేరీ జెసిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కె జ్యోతి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. 10వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న వి మోహిత్ అర్జున్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని విజయారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న బర్ల రామానాయుడు, బర్ల పుష్పలత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న దుగ్గింపూడి శౌరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని దుగ్గింపూడి లూర్దిరెడ్డి, లిల్లీ మేరీ, శ్రీలత, ఈరవ చిన్నపరెడ్డి, సుజీ, బాలరెడ్డి, నక్షత్రమ్మ, శ్రీవారెడ్డి, శౌర్యులు కుటుంబ సభ్యులు పునీత అంతుని వారి పేరిట సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పించుకుందాం. ముఖ్యముగా కరోనా వైరస్ ప్రపంచమందంతటా వ్యాపించినటువంటి సమయంలో ఈ వైరస్ బారి నుండి మనందరినీ కూడా కాచి కాపాడమని, వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి స్వస్థతను కలుగు చేయమని మనందరము కూడా ఈ దివ్య బలి పూజలు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత క్లారమ్మ గారి యొక్క స్మరణ చేసుకుంటూ ఉన్నాం. 13వ శతాబ్దమునకు చెందినటువంటి పునీత క్లారమ్మ గారు ఫ్రాన్సిస్కాను సభకు చెందినటువంటి మఠవాసినిగా, మఠమును ఏర్పాటు చేసినటువంటి కన్యకగా ఈనాడు ప్రత్యేకముగా ఏమను స్మరణ చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని అనుసరణలో ప్రత్యేకముగా పునీత అసిసిఫోర ఫ్రాన్సిస్ వారు, అదేవిధముగా పునీత క్లారమ్మలు వీరు పేద జీవితమును జీవించడానికి, నిరాడంబర జీవితాన్ని జీవించడానికి ప్రత్యేకంగా క్రీస్తు వలె సాధారణమైనటువంటి పేదవారుగా జీవించడానికి, తద్వారా తమ యొక్క జీవితాన్ని ఆదర్శవంతముగా దేవుని యొక్క సాక్షిగా ఈ లోకములు ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేసినటువంటి, జీవించినటువంటి పునీతురాలు పునీత క్లారమ్మ గారు. ఆమె ప్రత్యేకముగా ఏర్పాటు చేసినటువంటి సభ ద్వారా అనేక మందికి, ముఖ్యముగా పేదవారికి, పేద బాలికలకు విద్యను, ఉపాధిని కల్పించడానికి, వారిని ప్రత్యేకముగా దేవుని యొక్క బిడ్డలుగా ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి పునీతురాలు పునీత క్లారమ్మ గారు. ఈనాడు ప్రత్యేకముగా ఏమను స్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి మనము క్రీస్తు ప్రభుని అనుసరణలో మనము పేదవారుగా, దేవునికి యోగ్యమైనటువంటి వారుగా, ఈ లోక సంబంధమైనటువంటి గొప్ప విషయాలను, ఈ లోక సంబంధమైనటువంటి ఆడంబరాలను విడనాడి ఈమె వలె నిరాడంబర జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, క్రీస్తు వలె నిరాడంబర జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈనాడు ప్రత్యేకముగా మనము ప్రార్థన చేసుకుందాం. ఆమె ఉన్నతమైనటువంటి వంశములో, ధనికమైనటువంటి కుటుంబములో జన్మించినప్పటికీ అన్నిటిని కూడా పూర్తిగా విడనాడి క్రీస్తుకు అంకితమై క్రీస్తు సాక్షిగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నది. కాబట్టి ఈనాడు మనము కూడా క్రీస్తు ప్రభుని అనుసరణలో పరిపూర్ణముగా త్యాగము చేసుకొని మన యొక్క జీవితములో ధనము కోసము, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడక క్రీస్తు ప్రభుని వలె మనము జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలను మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాపపడి ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా
మీ మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు కనికరించి పునీత క్లారాకు పేదరికను ప్రేమింపగల సుగుణమును దయచేసితివి. ఆమె ప్రార్థన సహాయమున మేము కూడా దినాత్ములమై క్రీస్తును అనుసరించుచు స్వర్గరాజ్యమందు నీ దర్శన భాగ్యమును పొందినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభువు భుజించుటకు నాకు ఆ గ్రంథమునిచ్చెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనె వలె తీయగా ఉండెను. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు, మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు, మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ప్రభు యెహెజ్కేలుతో ఇట్లనెను: నరపుత్రుడా, నా మాటలు వినుము. నీవు వారి వలె తిరుగుబాటు చేయవలదు. నీవు నోరు తెరచి నేనిచ్చు దానిని భక్షింపుము. అప్పుడు నేను చూచుచుండగా పుస్తకపు చుట్టను పట్టుకొని నా చేయి నా చెంతకు చాపబడెను. ఆయన ఆ పుస్తకపు చుట్టను విప్పెను. దాని ఇరువైపులా విలాపము, రోదనము, దుఃఖములతో కూడిన మాటలు వ్రాయబడి ఉండెను. ఆయన నాతో, నరపుత్రుడా, నీకు వసగబడిన దానిని భుజింపుము. ఈ గ్రంథమును భుజించి ఇశ్రాయేలీల వద్దకు వెళ్ళి వారితో మాటలాడమని చెప్పెను. నేను నోరు తెరచితిని. ఆయన భుజించుటకు నాకు ఆ గ్రంథమునిచ్చి, నరపుత్రుడా, నేను నీకిచ్చు ఈ గ్రంథపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము అని అనెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనె వలె తీయగా ఉండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. నీ వాక్కులు నా నోటికి తీయగా ఉన్నవి. నా నోటికి తీయగా ఉన్నవి. పెద్ద సంపదలను కూడబెట్టుకునట వలన గాక నీ శాసనములను పాటించుట వలన నాకు ఆనందము చెందును. నేను నీ శాసనములను చూచి సంతోషింతును. అవి నాకు సలహాను వసగును. అందరూ. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. నా నోటికి తీయగా ఉన్నవి. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే మెరుగైనది. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగానున్నవి. అందరూ. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. నా నోటికి తీయగా ఉన్నవి. నీ శాసనములను నేను శాశ్వత వారసత్వముగా చేసుకొంటిని. అవి నా హృదయమునకు ఆనందం వసగును. నీ ఆజ్ఞల మీద గల మిక్కుటమైన కోరికచే నేను నోరు తెరచి ఆరాటము చెందుచున్నాను. అందరూ. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. నా నోటికి తీయగా ఉన్నవి.
హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. దివ్య గ్రంథమే ఆత్మ పేరిట అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు. దివ్య గ్రంథమే ఆత్మ పేరిట అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు, రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు. మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది, మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు, 10వ వచనము మరియు 12వ వచనము నుండి 14వ వచనం వరకు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు, 10వ వచనము మరియు 12వ వచనము నుండి 14వ వచనం వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడి పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదుకుటకు పోడా. అది దొరికినప్పుడు
తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ రీతిగా ఈ పసి బాలురలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో ప్రత్యేకముగా ప్రభు అయినటువంటి యేసు చిన్న బిడ్డల వలె రూపొందుటను, వినమ్రతతో నిరాడంబరుగా జీవించుటను, పసిబిడ్డల వలె ఈ లోకములో జీవించుట ద్వారా, చిన్న బిడ్డల వలె ఈ లోకములో జీవించుట ద్వారా, ఆ విధానములో ఉండుట ద్వారా దేవుని యొక్క సంరక్షణ ఏ విధంగా వారు పొందుతూ ఉన్నారో ఈనాడు సువిశేషములో ప్రభు వివరిస్తూ ఉన్నారు. ప్రభుని యొక్క శిష్యులు పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు అనేటటువంటి ప్రశ్నను ప్రభువును అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువు పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారో అని వారికి తెలియచేస్తూ ప్రత్యేకముగా పరలోక రాజ్యములో ప్రవేశము ఎవరికి దక్కుతూ ఉన్నదో, ఎవరికి ప్రాప్తమవుతూ ఉన్నదో, ఎవరు పొందుతూ ఉన్నారో వివరిస్తూ ఉన్నారు. ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని ప్రభు వక్కాణిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యములో గొప్పవారు అనేటటువంటి ప్రశ్నకు జవాబును తెలుసుకోవడానికి ముందు పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశించగలరు అనే విషయాన్ని ప్రభు వివరిస్తూ ఉన్నారు. పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందుట. మనందరికీ తెలుసు, క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డలు దేనికి సంకేతముగా, గుర్తుగా మనకు ఉంటూ ఉన్నారు? కల్మషము లేనటువంటి జీవితానికి, నిర్మలమైనటువంటి జీవితానికి, తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్నటువంటి జీవితానికి, తమ యొక్క అవసరముల కోసం తమకు తాము తీర్చుకోలేనటువంటి శారీరకమైనటువంటి అవసరాల కోసం ఇతరులపై, ముఖ్యంగా తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క విధానమునకు చిన్న బిడ్డలు సంకేతములుగా మనకు ఉంటూ ఉన్నారు. ఈనాడు ప్రభు ఇటువంటి వారిని గురించి, ఇటువంటి జీవితమును గురించి, ఇటువంటి జీవితమును జీవించడం ద్వారా పరలోక రాజ్య ప్రవేశము ఏ విధంగా పొందగలమో ఈనాడు ప్రభు మనకు వివరిస్తూ ఉన్నారు. నిర్మలమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవించడం ద్వారా, పరివర్తన చెంది దేవునిపై ఆధారపడినటువంటి జీవితమును జీవించడం ద్వారా, ప్రత్యేకముగా దేవుని యొక్క కృపలో, సంరక్షణలో జీవించడానికి తమను తాము అర్పించుకొనుట ద్వారా పరలోక రాజ్య ప్రవేశము వారికి కలుగుతూ ఉన్నది, దక్కుతూ ఉన్నది, పొందుతూ ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని ప్రభు వివరిస్తూ ఉన్నారు. ఈనాడు మనము స్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి పునీతురాలు, 13వ శతాబ్దమునకు చెందినటువంటి పునీతురాలు పునీత క్లారమ్మ గారు తన యొక్క జీవితంలో ఈ యొక్క సత్యాన్ని గుర్తెరిగి ఉంటూ ఉన్నది కాబట్టి ఆమె అన్నిటిని కూడా త్యాగము చేసి, ప్రత్యజించి తన యొక్క గొప్ప జీవితాన్ని, ఉన్నతమైనటువంటి వంశము యొక్క జీవితాన్ని, ధనముతో కూడినటువంటి జీవితాన్ని వదిలిపెట్టి ఆమె సాధారణమైనటువంటి పునీత అసిసిఫోర ఫ్రాన్సిస్ గారి యొక్క ఆయన యొక్క ప్రసంగము ద్వారా, ఆయన యొక్క ఉపదేశము ద్వారా ఆమె అన్నిటిని కూడా విడనాడి
ఆయన వలె పేదరాలుగా వినమ్రమైనటువంటి జీవితములో, నిరాడంబరమైనటువంటి జీవితములో, పసిబిడ్డల వలె ఉన్నటువంటి జీవితములో క్రీస్తు ప్రభుని అనుసరించడానికి, మఠవాస జీవితములో ప్రభుని అనుసరించడానికి నిశ్చయించుకొని ఆమె జీవిస్తూ ఉన్నది. ఈ విధంగా అన్నిటిని కూడా త్యాగము చేసి మఠవాసిగా ఉన్నటువంటి ఈమెను అనేక మంది వెంటనే ఆమె యొక్క జీవితాన్ని ఆదర్శముగా తీసుకొని ఆ మఠములో చేరినటువంటి విషయాన్ని మనము తిరుసభ చరిత్రలో చదువుకుంటూ ఉన్నాం. ఆమె యొక్క పేద జీవితము, మఠవాస జీవితము, చిన్నబిడ్డల వలె దేవునిపై ఆధారపడి దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సంరక్షణలో జీవించడానికి తమను తాము పూర్తిగా అంకితము చేసుకున్నటువంటి ఈ విధమైనటువంటి ఈ యొక్క మఠవాస జీవితమునకు సాక్షాత్తు ఆమె తల్లి, ఆమె యొక్క చెల్లి, తోబుట్టువులు, ఆమె యొక్క బంధువులు వారే ఎంతో ధనికమైనటువంటి ఉన్నతమైనటువంటి రాజ కుటుంబమునకు చెందినటువంటి వీరే ఈ యొక్క మఠములో ఆమె యొక్క జీవితాన్ని ఆదర్శముగా తీసుకొని జీవించడానికి, తాము కూడా ఈ విధంగా జీవించడానికి, పేదవారుగా జీవించడానికి, వినమ్రులుగా జీవించడానికి వారు కూడా తమ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నటువంటి సంగతిని మనము శ్రీసభ చరిత్రలో చదువుకుంటూ ఉన్నాం. ఈమె యొక్క జీవితం ఆదర్శములు పోపగారులు, పీఠాధిపతులు, అనేక మంది ఉన్నతమైనటువంటి రాజ కుటుంబ వంశస్థులు ఆమె యొక్క సూచనలకు, సలహాలకు అనేక మంది ఆమె దగ్గరకు రావడాన్ని మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డల వలె జీవించుట, పరివర్తన చెంది అన్నిటిని కూడా పరిత్యజించుట, దేవునికి సంరక్షణలో ఆధారపడుట, దేవునికి కృపలో పూర్తిగా తమ యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకున్నట ద్వారా ఇదిగో ఇటువంటి గొప్ప పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము పొందుతూ ఉన్నాము. ఈ విధముగా జీవిస్తూ ఉన్నటువంటి వీరు కానీ, క్రైస్తవ బిడ్డలు కానీ తమ యొక్క జీవితంలో చిన్న బిడ్డల వలె మారటం ద్వారా, చిన్న బిడ్డల వలె మార్పు చేసుకున్నట ద్వారా తమ యొక్క జీవితాన్ని ఇతరుల యొక్క కంటికి, ఇతరుల యొక్క చూపులో దుర్బలులుగా, పనికిరాని వారుగా, దేనికి కూడా ఈ లోకములో పనికి వచ్చినటువంటి వారుగా ఇతరులు పరిగణించకపోయినప్పటికీ ఈ లోకములో చిన్న బిడ్డలు దేవునికి సంరక్షణలో, దేవునికి కృపలో వారు ఏ విధంగా సంరక్షించబడుతూ ఉన్నారో ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇట్టి చిన్న వారిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క చిన్న బిడ్డలలో ఎవరిని కూడా తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉంటూ ఉన్నారు. అదేవిధంగా ఏ విధంగానైతే 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు మనిషి కుమారుడు దానిని వెదికి సంరక్షిస్తూ ఉన్నాడు, అదేవిధంగా ఈ చిన్న బిడ్డలు ఈ లోకములో నశించిపోవడానికి, నాశనం అవ్వడానికి దేవుడు అంగీకరించడు. వారిని తన యొక్క సంరక్షణలు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైతే ఈ 99 కూడా వదిలివేసి ఆ యొక్క చిన్న బిడ్డ కోసం ఆయన వెదుగుకుంటూ వెళతాడు అనేటటువంటి సత్యాన్ని ప్రభు వివరిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డ వలె రూపొందుట, ఈ లోకములో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం, ధనధాన్యముల కోసం ప్రాకులాడక, పరిత్యజించినటువంటి జీవితములు, మార్పు చెందినటువంటి జీవితములు, దేవునికి కృపలో జీవించడం ద్వారా ఈ లోకములో మనము చేతగాని వారిగా పరిగణింపబడవచ్చు. ఎందుకంటే ఈ లోకములో గొప్పవారు ఎవరు? ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వారు, గొప్పగా చదువుకొని జీవితమును జీవించడానికి తెలిసినటువంటి వారు అని మనము మామూలుగా పరిగణిస్తూ ఉంటాం. వినయముతో, విధేయతతో పేదవారుగా జీవించడానికి,
పాపము చేయుట కంటే ఈ లోకములో ధనమును సంపాదించుకొనుటకు అబద్ధములు, ఈ లోకములో ధనమును సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి మోసము చేయుట కంటే పేదవారుగా జీవించడానికి ఇష్టపడినటువంటి వారిని చూసి అనేక మంది గేలి చేస్తూ ఉంటారు, చేతగాని వాడుగా పరిగణిస్తూ ఉంటారు, వారిని తృణీకరిస్తూ ఉంటారు. ఈనాడు ప్రభు వారిని తృణీకరింపకుడు, చిన్న చూపు చూడకుడు, పేదవారుగా జీవించడానికి, దేవునిపై ఆధారపడి జీవించడానికి, ఈ లోకములో ధనధాన్యములను తృణీకరించి పాపము కట్టుకుని ఈ యొక్క వీటన్నిటిని కూడా సంపాదించుకున్నట కంటే పుణ్య మార్గములో పేదవారుగా దీనాత్ములుగా జీవించడానికి ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారి క్రీస్తు ప్రభుని స్వీకరించుట అనేటటువంటి సత్యాన్ని ప్రభు మనకు ప్రత్యేకముగా వివరిస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణములో మనము హెజకేలు ప్రవక్త యొక్క గ్రంథము నుండి చదువుకున్నాం. ఏ విధంగానైతే హెజకేలు ప్రవక్తకు దేవుడు తాను వ్రాసినటువంటి శాపమును వ్రాసినటువంటి ఆ యొక్క గ్రంథమును ప్రవక్తను భుజించమని అడుగుతూ ఉన్నాడు. ఏమిటి శాపము? ఏమిటి శాపమే వచనములు? ఎందుకు ఈ శాపము? ఇజ్రాయిలు ప్రజల యొక్క దుర్మార్గపు జీవితానికి, ఇజ్రాయిలు ప్రజల యొక్క గర్భాంధకారము, మూర్ఖమైనటువంటి జీవితం, దేవుని ధిక్కరించినటువంటి జీవితమును గురించినటువంటి శాపమునకు సంబంధించినటువంటి వాక్కులు ప్రవక్త ప్రవచించవలసినటువంటి విధానం, ఆయన గ్రంథమును స్వీకరించడం ద్వారా విలాపమునకు సంబంధించినటువంటి శాపమునకు సంబంధించినటువంటి మాటలు ఈ యొక్క గ్రంథములో లిఖింపబడి ఉన్నప్పటికీ ప్రవక్త వాటిని స్వీకరిస్తూ ఉన్నాడు, భుజిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు దుఃఖముతో కూడినటువంటి మాటలైనప్పటికీ అవి ఆయన భుజింపగా తేనె వలె తీయగా ఉంటూ ఉన్నాయి అనేటటువంటి సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నాడు, కీర్తనల గ్రంథములో మనం చదువుకుంటూ ఉన్నాం. 95వ కీర్తనలో, మెరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకొనవలదు. నేను చేసిన కార్యములను మీరు చూచిన పిదప కూడా, నా యొక్క సంరక్షణను అనుభవించినప్పటికీ కూడా, నేను మీకు దయచేసినటువంటి అన్న పానీయములను మీరు స్వీకరించిన పిదప కూడా, మీ పితరులు నన్నచట శోధించి పరీక్షకు గురి చేస్తూ ఉన్నారు. ఏమిటి పరీక్ష? నిర్గమకాండం 17వ అధ్యాయములో ప్రభు మనతో ఉన్నాడా? మాకు ఆహారము లేదు, మాకు దాహమవుతూ ఉన్నది, నీళ్లు లేవు అనేటటువంటి ధిక్కారపూరితమైనటువంటి స్వరముతో దేవుని ధిక్కరించినటువంటి పరీక్ష చేసినటువంటి విధానమును ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. 40 ఏండ్ల పాటు ఈ ప్రజలు నన్ను విసిగింపగా, ఈ జనులకు నా పట్ల నమ్మకము లేదు, వీరు నా మార్గములను గుర్తింపరు అని నేను పలికితిని. కనుక నేను వారిపై ఆగ్రహము చెంది, మీరు నేను నిర్ణయించిన విశ్రామ స్థానముకు చేరజాలరని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరును హృదయములను కఠినము చేసుకోవలదు, నేను చేసిన కార్యములను మీరు కనులారా గమనించండి అని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త గ్రంథములో మనము, ఇర్మియా ప్రవక్త గ్రంథములో మనము చదువుతూ ఉన్నాం. 8వ అధ్యాయములో ప్రభు నన్ను తన ప్రజలకు ఇట్లు చెప్పుమానెను, క్రింద పడినవాడు పైకి లేవడా, త్రోవ తప్పినవాడు వెనుకకు తిరిగి రాడా. నా ప్రజలారా, మీరు నా నుండి వైదొలగి కలకాలము నా పట్ల విశ్వాసఘాతకులుగా మెలగనేలా మీరు మీ విగ్రహములను అంటిపెట్టుకొని నా చెంతకు తిరిగి రాకున్నారు. మీరు నా పలుకులను జాగ్రత్తగా గమనింపుడు. మీరు సత్యమును చెప్పుటలేదు, మీలో ఎవడునూ తన తప్పులకు పశ్చాత్తాపపడుటలేదు. నేను చేసిన నేరమేమిటా అని ఎవడును ఆత్మ విచారము చేసుకొనటలేదు అని ప్రభు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. హెజకేలు ప్రవక్త ద్వారా దుఃఖముతో శాపముతో నిండినటువంటి ఇజ్రాయిలు ప్రజలకు సంబంధించినటువంటి మాటలతో కూడిన గ్రంథమును హెజకేలు ప్రవక్త ద్వారా ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వినయముతో విధేయతతో ఈ లోక సంబంధమైనటువంటి
ధనధాన్యములు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా పరిత్యజించినటువంటి జీవితము జీవించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. వినమ్రతతో నిండినటువంటి జీవితము, ఈ లోకములో వినయముతో ఉన్నటువంటి వాడు గొప్పవాడు కాదని, హీరో కాదని, గర్వముతో పొగరుగా మాట్లాడినటువంటి వాడిది రాజ్యముగా పరిగణిస్తున్నటువంటి ఈ సమయములో వినమ్రతతో ఉన్నటువంటి జీవితమును జీవించినటువంటి వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చిన్న బిడ్డలుగా రూపొంది ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి వాడు క్రీస్తు ప్రభుని స్వీకరించినటువంటి వాడు. చిన్న బిడ్డలుగా రూపొంది ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి వాడు, దేవుని యొక్క సంరక్షణపై ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి వాడు, దేవుని యొక్క కృపలో ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి వాడు దేవుని యొక్క సమక్షములో దూతలు కలిగినటువంటి వాడుగా మనకు ప్రభు వివరిస్తూ ఉన్నాడు. అటువంటి చిన్న బిడ్డ కోసం పరివర్తన చెంది దేవునిపై ఆధారపడినటువంటి వినయముతో విధేయతతో ఆధారపడినటువంటి పేదవాడుగా జీవిస్తూ ఉన్నటువంటి దేవునికి కృపలో జీవిస్తూ ఉన్నటువంటి వాడి కోసం ప్రభు 99 మందిని కూడా వదిలిపెట్టి అతని కోసం ప్రభు పరిగెత్తు వెళుతూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనం ప్రార్థన చేసుకుందాం. పునీత క్లారమ్మ గారి యొక్క జీవితమును ఆదర్శముగా చేసుకున్నటువంటి మనము ఆమె తన యొక్క జీవితములో వినయ విధేయతలతో పరిత్యాగపూరితమైనటువంటి జీవితమును జీవించినప్పుడు ఆమె పొందినటువంటి దీవెన. ఒకసారి ఆమె వ్యాధిగ్రస్తురాలై ఆమె పడకపై ఉన్నటువంటి సమయంలో క్రిస్మస్ పండుగ, క్రీస్తు జయంతి పండుగ, అర్ధరాత్రి పూజ చూడలేనటువంటి సమయములో ఆమె ప్రార్థన ద్వారా ఆమె దేవుని యొక్క దర్శనమును పొంది ఆ యొక్క దివ్య బలి పూజను ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్నటువంటి దేవాలయంలో జరుగుతూ ఉన్నటువంటి క్రీస్తు జయంతి పండుగ దివ్య బలి పూజను ఆమె కన్నులారా ఆమె చూడగలుగుతూ ఉన్నది. తన యొక్క ప్రక్క మీద ఉండి ఆమె వ్యాధిగ్రస్తురాలై ఉండుట వలన. అందుకని ఆమెను టెలివిజన్ కార్యక్రమాలకు ఆమెను పాలక అర్చిశిష్ట పునీతురాలుగా ప్రకటించినటువంటి తిరుసభ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు ప్రార్థన చేసుకుందాం. చిన్న బిడ్డల వలె రూపొందడానికి, చిన్న బిడ్డల వలె దేవునిపై ఆధారపడడానికి, పవిత్రమైనటువంటి మనసును కలిగి జీవించడానికి, వినమ్రతతో జీవించడానికి, దేవునికి సంరక్షణను ఈ విధంగా మనం పొందగలము అనే విశ్వాసముతో ఈ లోక సంబంధమైనటువంటి అహంకారపూరితమైన గర్వాంధకారముతో ఉన్నటువంటి గొప్పదైనటువంటి జీవితమును ప్రాకులాడక మనము వినయముతో విధేయతతో మనము జీవించడానికి, నిరాడంబరుగా జీవించడానికి, పేదవారుగా జీవించడానికి, వినయాత్ములుగా జీవించడానికి మనము ఈనాడు ప్రత్యేకముగా పునీత క్లారమ్మ గారి ప్రార్థన సహాయం ద్వారా మనము ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని సన్నిధిలో చేరినటువంటి మనందరము కూడా ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. మన యొక్క ప్రపంచం యొక్క అవసరముల కోసం, తిరుసభ యొక్క అవసరముల కోసం, మన యొక్క అవసరముల కోసం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో మమ్మలను మీ సన్నిధికి చేర్చినందుకు మీకు కృతజ్ఞతలు. దయగల మా ప్రభువా, ప్రత్యేకముగా మా తిరుసభను పాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యాస్త్రీలను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి కృషి ద్వారా ప్రపంచమందంతటా సువార్త ప్రకటింపబడి సువార్తను స్వీకరించడం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనుగ్రహాలు ప్రతి ఒక్కరూ కూడా పొందేటటువంటి భాగ్యమును ఇదిగో ఈ లోకములో ఉన్న ప్రజలందరికీ కూడా కలుగు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ప్రత్యేకముగా ఈనాడు కరోనా వైరస్ ద్వారా అనేక మంది వ్యాధిగ్రస్తులై మరణిస్తూ ఉన్నటువంటి సమయములో మాకు స్వస్థత అనుగ్రహాలు దయచేయమని, మీ యొక్క కృపా కటాక్షముల ద్వారా మా పాపముల బట్టి మమ్ము తృణీకరించక మీ కృపా కరుణ ద్వారా మమ్మందరిని కూడా కనికరించి ఈ వ్యాధి నుండి, ఈ యొక్క వైరస్ నుండి రక్షించమని, కాపాడమని
ఈ యొక్క వ్యాధి బారిన పడకుండా మమ్మందరినీ కూడా మీ యొక్క సంరక్షణ ఏర్పాటు చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ వ్యాధి బారిన పడినటువంటి వారందరికీ మీకు కృప ద్వారా స్వస్థత అనుగ్రహాలు ప్రసాదించమని, మరణించినటువంటి వారి కుటుంబమునకు ఓదార్పును దయచేయమని, అదే విధముగా ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి, ఇంకా అనేకమైనటువంటి సేవ చేస్తూ ఉన్నటువంటి వారందరికీ, ముఖ్యముగా ప్రభుత్వ అధికారులను దీవించి ఆశీర్వదించమని, మేమందరము కూడా మీ యొక్క కృప ద్వారా ఈ యొక్క కరోనా వైరస్ను మేము పూర్తిగా నిర్మూలన చేసుకొని మీ యొక్క సంరక్షణలో సంతోషముతో సమాధానముతో జీవిస్తూ మిమ్ములను మా యొక్క దేవుడుగా అంగీకరించుకొని జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని అందరూ ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభా, ఈ దివ్య బలి పూజలు పాలు పంచుకుంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. మీకు కృప ద్వారా మేమందరము కూడా పేదవారుగా జీవించడానికి, ఈ సుగుణమును అలవాటు చేసుకోవడానికి, దినాత్మలపై జీవించడానికి, క్రీస్తు వలె అన్నిటిని కూడా పరిత్యజించి జీవించడానికి, పునీత క్లారమ్మ వలె అన్నిటిని కూడా పరిత్యజించి చిన్న బిడ్డల వలె రూపొందడానికి మీ కృపను మాకు ప్రసాదించమని, తద్వారా మీ యొక్క సంరక్షణను పొంది మీ యొక్క సంరక్షణలో మీపై ఆధారపడి పవిత్రమైనటువంటి జీవితంలో మీ సాక్షులుగా మేము జీవించడానికి మీ కృపను మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభా, దివ్యవాణి టీవీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. టీవీలో పనిచేస్తూ ఉన్నటువంటి వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధర్మదాతల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ టీవీ ద్వారా అనేక మంది ప్రపంచమందంతటా, ప్రపంచ నలుమూలల మీ యొక్క సువార్తను వారు పొంది మీకు కృపలో ప్రజలందరూ కూడా మీకు అనుగ్రహాలను స్వీకరించుకొని మీరే నిజమైనటువంటి దేవుడిగా అంగీకరించుకొని మీ యొక్క బిడ్డలుగా ఈ లోకంలో మీ సంరక్షణను పొంది మిమ్మలను స్తుతించుకొని జీవించే భాగ్యం వరకు దయచేయమని అందరూ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ప్రభునికి సమర్పించుకుందాం. దయగల మా ప్రభువా, కరుణా సాగరుడా, ఈ ఉదయకాల సమయంలో మమ్మందరినీ కూడా మీ సన్నిధానంలో చేర్చినందుకు వేలాది స్తుతులు, స్తోత్రములు. దయగల మా ప్రభువా, ప్రత్యేకముగా మీ దివ్యమైనటువంటి జీవము గల వాక్కును మాకు ప్రసాదించినందుకు, ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్మందరిని కూడా మా ప్రభు అయినటువంటి క్రీస్తుని యొక్క శరీర రక్తములు ఆత్మీయముగా స్వీకరించడం ద్వారా మమ్మందరిని కూడా సజీవులుగా ఏర్పాటు చేస్తూ ఉన్నందుకు, నిత్య జీవ వారసులుగా ఏర్పాటు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు, వందనములు. మేము పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొంది పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లుగా మేము వినయముతో నిండినటువంటి, పరిత్యాగముతో నిండినటువంటి జీవితమును అలవాటు చేసుకున్నట్టు ద్వారా మేమందరము కూడా మీ సమక్షంలో జీవించడం అనుగ్రహాన్ని మాకు ప్రసాదించమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నా సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. నా సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. ఏమున్నదయ్యా నీకియను, ఏమున్నదయ్యా నీకియను, ఏమియులేని నిరుపేదను, ఏమియులేని నిరుపేదను. నా సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. చేకును దేవా ఈ బలి అర్పణ,
క్రీస్తే సలిపిన ప్రాణార్పణ అప్పద్రాక్షరసమర్పణ అప్పద్రాక్షరసమర్పణ ప్రభువే ఒసగిన జ్ఞాపకార్దన ప్రభువే ఒసగిన జ్ఞాపకార్పణ నా సృష్టికర్తవు నీవేనయా నాకున్న సర్వము నీ కరుణయేగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. కరుణామయుడైన ఓ సర్వేశ్వర, పునీత క్లారమ్మ గారిలో పాత మనిషిని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితివి. ఆమె వలె మేము కూడా నూతన స్వభావమును పొందిన నూతన సృష్టిగా మీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పించగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా స్వర్గరాజ్యపు నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన మీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము.
ఉత్థానమొగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితెలుగు పరిశుద్ధ మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత క్లారమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాగుచునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందులో నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్యస ప్రసాదమును స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప నా ఆశపడుచున్నాను. ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వెంచేయుము. ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయి. మీరు నా యందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచుకొను. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్.
ప్రేమను పంచే మధురారం ప్రభు దేహమే ఓ జనులారా. కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. రండి రండి వేగమి రండి, రండి రండి లోకున రండి, రండి రండి వేగమి రండి, రండి రండి లోకున రండి. ప్రేమను పంచే మధురారం ప్రభు దేహమే ఓ జనులారా. కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, సత్ప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికముగా బలపడిన మమ్ము మీ ప్రేమ మార్గములో నడిపింపమని ప్రార్థించుచున్నాము. పునీత క్లారమ్మ గారి జీవిత ఆదర్శము ద్వారా ఆమె జీవిత పర్యంతము క్రీస్తు పేదరికమును అణుకువను అనుసరించినట్లు దీవించినట్లుగా మా యందు నీవు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయమును అందచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. నిన్ను నమ్మి నడచిన భువిలో సంతోషం, నిరీక్షించి నిలచిన దివిలో అమరత్వం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. మరపురాని కృపలను తలపులను నిలిపాను, మరువకాని మేలులను తలపోయుచున్నాను. అంతరంగములు సన్నుతించుచున్నాను, అంతరంగములు సన్నుతించుచున్నాను. నీ నామమునే ప్రచురించుచున్నాను, నీ నామమును పరిమళించుచున్నాను. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం.